హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను రెస్టారెంట్ స్టైల్లో డ్రై గోబీ చేస్తున్నా. ఎస్, ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఒక బౌల్లోకి హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్లోకి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒక 5 నిమిషాల వరకు కాలీఫ్లవర్ని ఇందులోనే నానబెట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో చిన్న పురుగులు ఉంటాయి, మనకి ఈవెన్ కనిపించవు అనమాట. సో అందుకని మనం హాట్ వాటర్లో వేసుకున్నాము అంటే కనుక అవి అన్నీ చచ్చిపోతాయి. సో అందుకని ఎప్పుడే కానీ కాలీఫ్లవర్ వాడుకుంటున్నప్పుడు డైరెక్ట్గా కుక్ చేయకండి. ఇలా వేసుకున్నారంటే కనుక మీకు హెల్తీగా ఉంటుంది. సో దీన్ని 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒకటి బేషన్ లాంటిది తీసుకొని అందులో 1/2 కప్ కార్న్ఫ్లోర్, అలానే 2 స్పూన్లు శనగపిండి, దాంతోపాటు 2 స్పూన్ల మైదా, అలానే అందులోకి 1 స్పూన్ బియ్యపు పిండి, 1 స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా, అలానే 1/2 స్పూన్ పసుపు, వీటన్నింటిని అలానే ధనియాల పౌడర్ మరియు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటన్నింటిని నీరు వేసుకుంటూ కొంచెంగా బాగా కలుపుకోండి. మరీ లూజ్గా ఉండకూడదండి, కొంచెం అలా ముక్కలుగా అంటుకునే విధంగా ఉండాలి. సో కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ వచ్చేసి ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఉంటలు లేకోకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి 1 పచ్చిమిర్చి, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలానే తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్నాం. ఇందాక మనం వేడి నీళ్ళలో కాలీఫ్లవర్ వేసుకొని పెట్టుకున్నాం కదండి, దాన్ని మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని నీళ్లు లేకోకుండా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలు మొత్తానికి పట్టుకునే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో మీరు పిండి కలుపుకోవాలండి, ఇలా ముక్కలకి పట్టాలన్నమాట. సో మీకు అవసరమైతే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 1/2 స్పూన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం నూనె వేసుకొని కడాయి పెట్టుకున్నానండి. నూనె కాగిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోనే ఇలా గోబీని ఒకటొకటిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు లోపల గోబీ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. లేదు అంటే కనుక పైన పిండి మాత్రం మాడిపోయినట్టు అనిపిస్తుంది, బట్ లోపలైతే కుక్ అయి ఉండదు. సో అందుకని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకుందాం. మీరు కలుపుకున్న పిండిని మొత్తం అయిపోయేంత వరకు ఎన్ని ట్రిప్స్ అయితే అన్ని ట్రిప్స్ ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకొని వాటన్నింటిని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఫైనల్ ట్రిప్లో మీరు ఇలా నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని అలానే అందులోనే చిటపటలాగేంత వరకు కరివేపాకును కూడా అందులోనే వేసుకొని తీసేసారంటే మాత్రం చూడడానికి తినడానికి అదిరిపోయేలాగా మనకు డ్రై గోబీ రెడీ. ఇంతే అండి, ఎంతో సింపుల్గా మనం రెస్టారెంట్ స్టైల్లో డ్రై గోబీని ఇలా ఇంట్లోనే చేసేసుకున్నామంటే అందరూ హ్యాపీ. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో.
సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసేసి ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే గనక నేను ఏ వీడియో చేసినా టపీమని మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేయాలి అంటే గనక ముందుగా మీరు చేయాల్సిన పని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.